హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా తెలుగులో తమన్నా గారు అండ్ అలాగే రాశికన్నా గారు లీడ్ రోల్లో నటించిన హర్రర్ థ్రిల్లర్ మూవీ బాక్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ తమిళ్లో అరణ్మణి 4గా రిలీజ్ అయింది. ఈ మూవీలో బాక్ అనే దెయ్యం గురించి మీరు విన్న తర్వాత ఖచ్చితంగా షాక్ అవుతారు. ఏంటి దెయ్యాలు ఇలా కూడా ఉంటాయా అని చెప్పి. మంచి మంచి ఫన్ ఎలిమెంట్స్ తో, హర్రర్ టచ్ తో థ్రిల్లింగ్ గా, చివరి వరకు ఎంగేజింగ్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో మాత్రం మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఇంకా మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా మన స్టైల్లో మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. ఇలాంటి వీడియో యూట్యూబ్ ఇంకా కొంతమందికి సజెస్ట్ చేయాలంటే లైక్ చేయాల్సిందే. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ ఊర్లో ఈ గుడి చాలా ఫేమస్ అన్నమాట. ఇందులో ఉన్న అమ్మోరు చాలా పవర్ఫుల్. ఇక్కడ ఉన్నంత ఎత్తైన విగ్రహం ఇంకెక్కడా ఉండదు. గుడి పూజారి అని అలాగే తన కూతురు ఇద్దరు గుడిలోకి వెళ్తూ ఉంటే పడవలో మధ్యలో నన్ను ఇంత జాగ్రత్తగా ఉండమంటున్నావు ఇక్కడ అంటే, అదా ఇక్కడ బాక్ అనే శుద్ధ శక్తి ఉంది. నీటి లోపల వచ్చే వాళ్ళందరినీ తను పట్టుకుంటుంది. బాక్ ఎవరినైతే ఇష్టపడుతుందో తన దగ్గరికి వెళ్ళి తన రూపాన్ని తీసేసుకుంటుంది, తనని చంపేసి. ఆ తర్వాత ఆ రూపంలో వెళ్ళి ఎప్పుడైతే బాక్ బలహీన పడుతుందో అప్పుడు ఆత్మని వశం చేసుకుంటే తనకి ఎక్స్ట్రా పవర్ వస్తుందమ్మా అని చెప్తాడు బాక్ గురించి. అండ్ అలాగే ఆ దెయ్యం ఎంత పవర్ఫుల్ అనే దాని గురించి. ఇంకో విషయం ఏంటంటే 100 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఆ బాక్ ని అడ్డుకొని కట్టడి చేశారు మన అమ్మవారి దయ వల్ల అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే పాపం తన కూతురు చేతికి చిన్న గాయం అవడంతో రక్తం నీటి లోపల పడ్డంతో ఆ బాగ్ దెయ్యం దాన్ని గమనించి లోపల ఉన్న ప్లేస్ ను వదిలి పూజారి కూతురుని చంపేసి తనలోకి ఆవహించేస్తుంది ఆత్మ రూపంలో. చేతిలో చేప పట్టుకుని జుట్టు రుపూసుకుని దాన్ని కొరుక్కుంటూ తింటూ భయపెడుతూ ఉంటే పాపం పూజారి భయపడిపోయి, అమ్మా ఎవరమ్మా నువ్వు, ఎందుకని ఇలా చేస్తున్నావు అని చెప్పి తనకి తెలిసిన ఓం భీం బూమ్ అని చెప్పి కొన్ని దేవుడు మంత్రాలు చెప్పినప్పటికీ తన కూతురు లోపల ఉన్న బాగ్ తనని వదిలి వెళ్ళట్లేదు. ఆ తర్వాత ఇంకా వేరే ఆప్షన్ లేకుండా తన కూతుర్ని తనతో పాటే తీసుకెళ్తాడు. కట్ చేస్తే బాక్ అనే టైటిల్ కార్డ్ తో ఇదిగో మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇతనే మన మూవీలో హీరో. అతని పేరు శివ. శివకి ఒక చెల్లి ఉంటుంది. అతను ఒక లాయర్, చాలా సిన్సియర్ లాయర్ అన్నమాట. న్యాయం వైపే తను నిలబడతాడు. ఎలాంటి ఫేక్ కేసులని ఒప్పుకొని వాదించడానికి అసలు ఇష్టపడ్డు. అండ్ ఈమె వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ నాన్నగారి చెల్లి అన్నమాట. నాన్నగారు లేకపోవడంతో తను తన అత్తమ్మతోనే కలిసి ఉంటాడు. ఆ తర్వాత శివ దగ్గరికి వాళ్ళ అత్తమ్మ వచ్చేసి, ఏంట్రారే ఎప్పుడు చూసినా న్యాయమే ఉండాలి, న్యాయబద్ధమైన కేసులను వాదించాలి అని అంటే ఎలా, ఇప్పుడు చూడు నీకు ఒక్క కేసు కూడా రావట్లేదు, అవతల వైపు లాయర్ చూస్తే కస్టమర్స్ తో నిండిపోయి ఉన్నారు, ఎలా రా ఇలా ఉంటే అని చెప్పి నేను నీ కోసం ఒక కస్టమర్ని తీసుకొచ్చాను అని చెప్పి శివాని అనే ఒక అమ్మాయిని తనకి పరిచయం చేసి, ఈ అమ్మాయి ఒకరిని ప్రేమించిందంట, ఏ కోర్టు తినికి పెళ్లి చేయను అని చెప్పింది, ఎలాగైనా నువ్వే ఈ కేసును తీసుకుని వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే శివాని వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి, ఏంట్రారే నా కూతురికే పెళ్లి చేస్తావని గొడవ చేస్తుంటే కేవలం తన పేరు శివాని కావడంతో వాళ్ళతో ఫైట్ చేసి మరి వాళ్ళకి పెళ్లి చేస్తాడు. శివాని అనే పేరంటే శివాని ఎవరో కాదు, శివ వాళ్ళ చెల్లి ఉంటుంది. శివాకి తన చెల్లి శివాని అంటే అంత ఇష్టం. ఇప్పుడు తన దగ్గర శివాని లేదు. తను ప్రేమించి పెళ్లి చేసుకుని తన నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది. అప్పట్లో తను వేరొక పర్సన్ ప్రేమించింది అని చెప్పి శివాకి కోపం వచ్చి శివ వాళ్ళ నాన్న లవ్ మ్యారేజ్ కు ఒప్పుకోలేదని చెప్పి చిన్న గొడవ ఉంటుంది. తను సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో శివ పరిస్థితిని అర్థం చేసుకుని, నాన్నగారు మీ లవ్ ని యాక్సెప్ట్ చేయరు, మీరిద్దరు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి అని చెప్పి తనని అక్కడ నుంచి దూరంగా పంపించేస్తుంటాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి శివ వాళ్ళ నాన్న చనిపోతాడు. శివ అలాగే తన నాన్న వాళ్ళ చెల్లి అత్తమ్మ వీళ్ళిద్దరే కలిసి ఉంటారు. అప్పటి నుంచి ఇది జరిగింటుంది. శివాని విషయానికి వస్తే తనకు ఒక కూతురు అని అలాగే ఒక కొడుకు. తన భర్త అంటే తనకి చాలా ఇష్టం. ముందుగానే చెప్పుకున్నట్టే ప్రేమించి పెళ్లి చేసుకుంది కాబట్టి వీళ్ళిద్దరూ హ్యాపీగా కలిసి ఉంటారు ఇంట్లో. అయితే ఒక రోజు శివాని వాళ్ళ భర్త జాగింగ్ కి వెళ్ళాలని చెప్పి ఇంటి నుంచి కొంత దూరం అడవి లోపల పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే సడన్ గా తన చుట్టూ కమ్మేస్తుంది. ఒక దుష్ట శక్తి వచ్చి తనని అటాక్ చేస్తుంది. చేయి పట్టుకుని లాక్కుంటూ తీసుకెళ్లిపోతుంది. దాంతో తను చనిపోతాడు. ఇంతకీ అటాక్ చేసింది ఎవరో కాదు, బాగ్ దెయ్యం. ఇంతకు ముందు చెప్పాను కదా, అది అతను చంపేసి అతని బాడీలోకి ఎంటర్ అయిపోయి ఇంటికి వెళ్ళి నేరుగా శివాని దగ్గరికి వెళ్ళి పిల్లలు ఎక్కడా అని అడుగుతుంది. దాంతో శివాని, ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు సీరియస్ టోన్ లో అని అద్దంలో చూస్తే అద్దంలో శివాని వాళ్ళ భర్త శరీరమే చాలా డిఫరెంట్ గా భయంకరంగా కనిపిస్తుంది. అది చూడంగానే కొంచెం డౌట్ వచ్చి భయపడి మళ్ళీ పిల్లలెక్కడా అని అడుగుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఇంటి నుంచి బయట కుక్క చనిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నదంతా ఆ ఊర్లో రవి అనే ఒక పర్సన్ ఉంటాడు, సర్పంచ్ కొడుకు. అతను రికార్డ్ చేస్తూ ఉంటాడు తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేద్దామని లాగ్ రూపంలో. భయంకరమైన శబ్దం ఇంటి బయట రావడంతో శివాని అని అలాగే శివాని భర్త వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఏదో శబ్దం వచ్చిందని చెప్పి రవి కూడా అక్కడికి వెళ్తే శివాని కూతురు అక్కడ పడిపోయి ఉంటుంది, తలకి గాయమై ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఒక బావి ఉంటుంది. బావి లోపల చూస్తే శివాని సూసైడ్ చేసుకుని చనిపోయి
చనిపోతుంది, ఐ మీన్ సూసైడ్ చేసుకుని వేలాడుతూ ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత రవికి అసలు ఏం అర్థం కాదు. ఇందాకే కదా నేను ఈమెను చూశాను, పరిగెత్తుకుంటూ వచ్చింది, ఏం జరిగిందో చూడడానికి. ఇప్పుడు సడన్ గా బావి లోపల సూసైడ్ చేసుకునేది ఏంటి, నేను చూసింది భ్రమనా నిజమా అని చెప్పి తనకే చాలా మిస్టరీగా ఉండిపోతుంది అది. ఆ తర్వాత జాగింగ్ కి వెళ్ళినటువంటి శివాని భర్త చనిపోయాడు, శివాని కూడా ఆత్మహత్య చేసుకుంది ఇంటి బయట ఉన్న బావిలో అని చెప్పి శివాకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇది వినంగానే శివాకి చాలా బాధేస్తుంది, తన మనసు విరిగిపోతుంది. తన చెల్లితో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. ఆ తర్వాత తనున్న బంగ్లాకి వెళ్ళి కనీసం పిల్లలైనా చూద్దామని వెళ్తే అక్కడున్న వాళ్ళందరూ ఆల్రెడీ వీళ్ళు రాకముందనే వాళ్ళ చెల్లి శివాని వాళ్ళ భర్త బాడీని, శివాని బాడీని, రెండు బాడీస్ కి అంత్యక్రియలు చేసేసి ఉంటారనమాట. ఇప్పుడు అక్కడున్న వాళ్ళందరూ జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు కనీసం పిల్లలైనా మనం జాగ్రత్తగా కాపాడుకుందాం అని అంటారు. ఈ ఇంట్లో మేస్త్రి అనేలకి ఒక కార్పెంటర్ ఉంటాడు. ఇంతకు ముందు శివాని వాళ్ళ భర్త దగ్గర వీళ్ళు పనిచేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు తను సడన్ గా చనిపోవడంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియక అదే ఇంట్లోనే ఉంటారు వీళ్ళు కూడా. ఆ తర్వాత ఊరి సర్పంచ్ వచ్చి శివాని కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. శివ అలాగే శివ వాళ్ళ అత్తమ్మ, మేస్త్రి, కార్పెంటర్, ఇంకొక ముసలాయన, ఇంతకు ముందు అదే ఇంట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి అక్కడే ఉంటారు. శివాని కూతురు తలకి బలమైన గాయం తగలడంతో తన కోమాలోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇదిగో ఈమెనే తనకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అనమాట. తన పేరు మాయా. మాయానే దగ్గరుండి మరి ఫారిన్ లో డాక్టర్ చదివినప్పటికీ ఊర్లో వాళ్ళకి ఉచితంగా వైద్యం చేయాలి అన్న ఇంటెన్షన్ తో ఊర్లోనే ఉండిపోతుంది. రెగ్యులర్ గా వచ్చి తనని చెక్ చేసి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటుంది. శివాని కొడుకుకి ఆ ఇంట్లో రకరకాల దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి, విచిత్రమైన ఆకారాలతో. పాపం ఆ చిన్న పిల్లాడు ఇంట్లో విచిత్రమైన శబ్దాలు రావడంతో, దెయ్యాలు కనిపించడంతో ఎవరికి చెప్పుకోలేక భయపడుతూ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాడు. అద్దంలో దెయ్యం కనిపించడం, తనని ఎవరో పట్టుకున్నట్టు తనకు అనిపించడం, ఎవరో తనని మాట్లాడిస్తున్నట్టు అనిపించడం, ఇలా కొన్ని సంఘటనలు తనకి చోటు చేసుకుంటాయి. శివాని కొడుకుకి ఏదో ఒక విచిత్రమైన ఆకారంలో దెయ్యం కనిపిస్తూ ఉంటే అత్తమ్మ అక్కడికి వెళ్ళి ఏంట్రా అలా చూస్తున్నావు, అక్కడ ఏముంది అని చెప్పి తనని తాకడానికి వెళ్తుంది. పాపం మా పిల్లాడు వద్దు అని చెప్పినా కూడా నాకేంట్రా, నా లైఫ్ లో ఇలాంటివి ఎన్ని చూసింటాను అని చెప్పి టచ్ చేయడానికి వెళ్తే ఆ దెయ్యం అత్త మీద అటాక్ చేస్తుంది. దేవుడా నన్ను కాపాడరోయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నా మీద అటాక్ చేస్తున్నది ఎవరో గాని నా ముందు వచ్చి నిలబడింది, నా ప్రతాపం ఏంటో చూపిస్తాను అని అంటుంది. ఇంకో పక్క మేస్త్రి అనేలాగే కార్పెంటర్ వీళ్ళిద్దరూ కలిసి మాయాకి లైన్ వేస్తూ ఉంటారు. తనని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని చెప్పి రకరకాల ప్లాన్ చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న దెయ్యం తనని డిస్టర్బ్ చేస్తుంటుంది. శివ తన చెల్లిని పాతి పెట్టిన ప్లేస్కి వెళ్ళి నా చెల్లి ఆత్మహత్య చేసుకోనున్నదు, ఎందుకంటే ఆ రోజు మేము తన లవ్ మ్యారేజ్కి ఒప్పుకోలేదని చెప్పి తనకి అగెనిస్ట్ గా ఉన్నప్పుడు తను సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే నేనే తన దగ్గర మాట తీసుకున్నాను, ఇంకెప్పుడు నువ్వు ఇలా చేయకని తను మాట ఇచ్చింది. సో ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను తనది సూసైడ్ కాదు, ఎవరో తనని వాంటెడ్ గా చంపారు అని చెప్పి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయండి, అసలు శివానికి ఏమైంది, తన భర్తకి ఏమైంది, సరిగ్గా అప్పుడే శివాని కూతురుకి గాయం అవడం ఏంటి, ఇదంతా మిస్టీరికల్ గా ఉంది, ఈ కేసుని ఎలాగైనా రీఓపెన్ చేసి సాల్వ్ చేయండి అంటే ఇన్స్పెక్టర్ కోపడి ఏంటయ్యా భర్త చనిపోయాడు, భార్య తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయింది, ఇది చూసి తట్టుకోలేక కూతురు కూడా కళ్ళు తిరిగి కింద పడిపోయింది, అంతే ఇంతకు మించి ఏం జరగలేదు, జాతరలో బిజీగా ఉన్నాను అని చెప్పి తనతో కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇన్స్పెక్టర్. అక్కడున్న కానిస్టేబుల్ ఇప్పుడు జాతరలో బిజీగా ఉన్నాడు, అతను సెక్యూరిటీ ఇవ్వడం వల్ల జాతర మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కేసు గురించి మాట్లాడదాంలే, నువ్వేం కంగారు పడుకు అని చెప్తాడు. ఎందుకంటే అతను ఒక లాయర్ కావడంతో ఇన్స్పెక్టర్ మీద రేపు పొద్దున్న ఏమైనా చేయొచ్చు అని చెప్పి. ఆ తర్వాత శివ ఈ ఇన్స్పెక్టర్ ని పోలీసులు నమ్ముకుంటే లాభం లేదు అని చెప్పి ఇదంతా వీడియో తీసింటాడు కదా, తను చనిపోవడానికంటే ముందు బయట తను పరిగెత్తుకుంటూ రావడం రవి అనే ఒక పర్సన్ చూసుంటాడు, అదేనండి సర్పంచ్ కొడుకు, అతన్ని పట్టుకొని శివాని భర్త ఎక్కడ జాగింగ్ వెళ్ళాడు అని చెప్పి తనతో పాటు కారులో వెళ్తూ ఉంటాడు, ఏవైనా ఎవిడెన్స్ దొరుకుతుందా చూద్దామని చెప్పి. ఆ తర్వాత శివ రవి షూట్ చేసిన వీడియోలో శివాని భర్త జాగింగ్ చేస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక స్వామీజీ తనని చూస్తూ ఉండడం గమనిస్తాడు. ఇతను ఎవరు, ఎందుకని ఇలా దొంగచాటుగా చూస్తున్నాడు అని అడిగితే ఇతను ఒక స్వామీజీ, బహుశా తిరునాళ్ళకి వచ్చే వాళ్ళల్లో ఇతను కూడా ఒకడు అయి ఉంటాడు అని అంటాడు. సరిగ్గా అప్పుడే ఆ స్వామీజీ బంగ్లా దగ్గరికి వెళ్ళి బంగ్లా బయట నిల్చుకుంటూ మంత్రాలు చదువుతూ ఏవేవో జపిస్తున్నాడు. అతనికి ఇంట్లోపల ఉన్న దెయ్యం కనిపిస్తుంది, దాన్ని చూసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకో పక్క ఇంట్లోపల శివాని కూతురికి ట్రీట్మెంట్ చేస్తున్న మాయ కూడా విచిత్రమైన ఆకారంలో దెయ్యం కనిపిస్తుంది. దాన్ని చూడంగానే నేను చూసింది నిజమా అబద్ధమా అని చెప్పి మళ్ళీ టెస్ట్ చేయడం కోసం ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే మెల్లగా తన వెనకాల తన
భుజాన్ని ఎవరో పట్టుకొని లాగుతున్నట్టు తనకు అనిపిస్తుంది. చేస్తే శివ అలాగే రవి వీళ్ళిద్దరూ అడవిలో కారులో వెళ్తుంటే సడన్ గా వీళ్ళ మీద ఆ బాక్ అటాక్ చేస్తుంది. ఇద్దరు విడిపోతారు. ఆ తర్వాత కార్ దగ్గరికి వచ్చి చూస్తే రవి కనిపించదు. తను అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు. కేవలం తన దగ్గర ఉన్న కెమెరా మాత్రమే ఉంటుంది. ఆ కెమెరాలో ఇప్పుడు ఆ కెమెరా దగ్గరికి స్వామీజీ వచ్చినట్టు కనిపిస్తుంది. రవి మిస్ అయిపోవడంతో తను భయపడి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడేమో అనుకుని శివ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మాయ వచ్చేసి అత్తమ్మతో శివతో మేస్త్రి అని అలాగే కార్పెంటర్ వీళ్ళందరితో ఏమండి నిన్న రాత్రి నేను ఒక దెయ్యాన్ని చూశాను అని చెప్తుంది. ఏంటది దెయ్యమా? నేను కూడా చూశాను, నువ్వు కూడా చూసావు అని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఇంకో పక్క ఊర్లో జాతరకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఊర్లో గుడి పూజారి గోపురాన్ని చూసి తన చేతిలో ఉన్న కలశాన్ని కింద వదిలేసి ఎక్కడికో వేగంగా భయపడుతూ పారిపోతూ ఉన్నాడు. ఇంకో పక్క శివ తిరిగి బంగ్లా దగ్గరికి వెళ్తుంటే సడన్ గా కుక్క తనకి అడ్డు రావడంతో తన నోట్లో షూ ఉండడంతో ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు అని చెప్పి ఆ ప్లేస్ కి వెళ్ళి చూస్తే జీప్ తో పాటు రవి అక్కడ చనిపోయి ఉంటాడు. రవి బాడీని చూసిన తర్వాత శివకి ఏం అర్థం కాదు. అసలు రవి నాతోనే వచ్చాడు కదా, ఇంటికి వెళ్ళిపోయాడు అనుకున్నాను, ఈ లోపలే ఇలా జరిగింది ఏంటి? ఇది ఖచ్చితంగా ఆ స్వామీజీ పని అయి ఉంటుంది, అతనే కెమెరాలో కనబడ్డాడు కదా తన దగ్గర ఉన్న కెమెరాలో అని అనుకుని పోలీసులు కూడా సార్ నాకు దీనికి ఏం సంబంధం లేదు, మీరు ఆ స్వామీజీని పట్టుకోండి, స్వామీజీకి దీనికి ఏదో సంబంధం ఉంది అని అంటాడు. దీంతో పోలీసులు ఏంట్రా కథలు మాట్లాడుతున్నావు, ఆఫ్టర్ ఆల్ ఒక స్వామీజీ ఇదంతా చేశారంటే ఎలా నమ్మాలి అని అంటారు. సర్పంచ్ కొడుకే చనిపోవడంతో సర్పంచ్ కోపం వచ్చి రవిని చంపిన వాళ్ళని కనిపెట్టాలి, మీరు ఎలాగైనా ఆ స్వామీజీని పట్టుకురండి, తనున్న ప్లేస్ కి వెళ్ళండి అని చెప్పి తనున్న ప్లేస్ కి వెళ్తారు. అడవి మధ్యలో ఒక ప్లేస్ లో ఆ స్వామీజీ విచిత్రమైన క్షుద్ర పూజలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఫొటోస్ అన్ని అక్కడ ఉంటాయి. శివాని ఫోటో, శివాని భర్త ఫోటో, తన కూతురు ఫోటో, సర్పంచ్ కొడుకు రవి ఫోటో కూడా. ఆ తర్వాత అక్కడ నుంచి తను కనిపించలేదు అని చెప్పి ఎందుకని ఇదంతా ఇతను ఇక్కడ పెట్టాడు, ఏదో ఈ స్వామీజీ శుద్ర పూజ చేసేటట్టుగా ఉన్నాడు అని చెప్పి ఇన్స్పెక్టర్ అని అలాగే శివ కానిస్టేబుల్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ వెళ్తుంటే చెట్టు పైన స్వామీజీ ఇదంతా గమనిస్తూ ఉంటాడు. తన చేతిలో ఇన్స్పెక్టర్ ఫోటో పెట్టుకుని ఉంటాడు. ఆ తర్వాత శివ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆల్బమ్ ఫొటోస్ చూస్తూ ఉంటే శివాని అని అలాగే శివాని వాళ్ళ భర్త, కూతురుది, కొడుకుది ఈ ఫొటోస్ చూస్తూ ఉంటే తనకి తెలిసి వచ్చేది ఏంటంటే శివాని కూతురు బర్త్డే, సర్పంచ్ కొడుకు బర్త్డే, అందరి బర్త్డేలు చనిపోయిన వాళ్ళది ఒకే రోజు ఉంది. ఆ రోజే జాతర రోజు కూడా అయింది. ఖచ్చితంగా ఈ పర్టికులర్ డేట్ లో పుట్టిన వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి చంపుతున్నారు అని చెప్పి ఇప్పుడు శివాని కూతుర్ని ఎలాగైనా కాపాడాలి అని చెప్పి ఇప్పుడు తనున్న రూమ్ లో నుంచి వేరొక రూమ్ కి తనని షిఫ్ట్ చేస్తాడు. ఈ విషయాన్ని మాయాకి చెప్పి ఈరోజు రాత్రి ఖచ్చితంగా ఏదో జరిగిపోతుంది, ఏం జరిగిపోతుంది అనేది నాకే తెలియట్లేదు, శివాని కూతురు ఇక్కడ ఉందని ఎవరికి చెప్పకు, తనని ఇక్కడే భద్రంగా చూసుకొని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను అలా వినంగానే గుడి పూజారి కంగారుగా బంగ్లా దగ్గరికి వచ్చి మాయ దగ్గర అమ్మ మీ ఇంట్లో ఒక కన్ని పిల్ల ఉంది కదా, తనకి ఈ నిమ్మకాయ ఇవ్వాలి అని చెప్పి, లేదంటే తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి ఇంట్లోపల ఎంటర్ అవుతున్నాడు. మాయ వద్దంటున్నా కూడా, మాయ అని అలాగే అత్త వీళ్ళిద్దరూ వద్దంటున్నా కూడా శివాని కూతురు దగ్గరికి అతను ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, తను ఏం చేస్తాడనేది వీళ్ళిద్దరికి ఏం అర్థం కాదు. శివాని కూతుర్ని వెతుకుతూ వెళ్తూ ఉంటే బంగ్లా లోపల ఉన్న దెయ్యం తన మీద అటాక్ చేస్తుంది. శివాని కూతుర్ని చూడనివ్వదు. పాపని ముట్టుకోవడానికి అతను ప్రయత్నిస్తే దెయ్యం తన మీద అటాక్ చేసి పాపని ఏం చేయనీయకుండా రక్తం వచ్చేలాగా చేస్తే అతడు భయపడి ఈ ఇంట్లో ఉండకండి, ఈ బంగ్లాలో ఏదో ఒక దుష్ట శక్తి ఉందని చెప్పి అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అతను ఎందుకు వచ్చాడు, తనని అటాక్ చేసింది ఎవరు, అసలు ఈ బంగ్లాలో ఏముంది అని చెప్పి మాయాకి అత్తకి అసలు ఏం అర్థం కాదు. ఇంకో పక్క పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ అలాగే కానిస్టేబుల్ ఎలాగైనా ఆ స్వామీజీని పట్టుకోవాలి, ఆ స్వామీజీకి ఈ హత్యలకి ఏదో సంబంధం ఉంది అని చెప్పి తన కోసం మాట్లాడుతూ ఉంటే ఆ స్వామీజీ స్టేషన్ బయట నిలబడి వీళ్ళని చూస్తూ ఉంటాడు. వెంటనే తనని పట్టుకోవాలని చెప్పి ఇన్స్పెక్టర్ అలాగే కానిస్టేబుల్ వీళ్ళిద్దరూ స్వామీజీ వెనకాలే వెళ్తారు. ఈ విషయం తెలుసుకున్న శివ స్వామీజీని పట్టుకోవాలని చెప్పి వీళ్ళ వెనకాలే వస్తారు. సడన్ గా ఒక ప్లేస్ లో స్వామీజీ ఇన్స్పెక్టర్ మీదకి ఒక విచిత్రమైన పొగ వదిలి తనని స్పృహ కోల్పోయేలా చేసి మంత్రాలు చదువుతూ ఉంటే ఇది చూసిన శివ ఎవరా నువ్వు, ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి తన దగ్గరకు వచ్చి స్వామీజీని కొట్టి క్వశ్చన్ చేస్తున్నాడు. దాంతో నువ్వు వెళ్ళి అతన్ని కాపాడు అని గట్టిగా అరుస్తాడు. ఇన్స్పెక్టర్ బాడీ అలా గాల్లో లేస్తుంది. దీని ద్వారా శివకు అర్థమయ్యేది ఏంటంటే స్వామీజీకి ఈ హత్యలకి ఏం సంబంధం లేదు, ఇంకెవరో ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని. ఇన్స్పెక్టర్ అలా పైకి లేవగానే ఇంట్లో బంగ్లా లోపల శివాని కూతురు కోమాలో ఉంటుంది కదా, తను కళ్ళు తెరుస్తుంది. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళబోయే ముందు
ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి ఎన్ఎఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే శివాని కూతురు కోలుకుందని చెప్పి మాయ నెలకి అత్తమ్మ శివ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అత్తమ్మ ఎలాగోలాగా శివాని కూతురు కోలుకునింది కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఈ బంగ్లాని ఎవరికైనా అమ్మేద్దాం. అది కాదు అత్తయ్య, మిస్టరీ సాల్వ్ అయ్యేంత వరకు, అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరికేంత వరకు ఇక్కడ నుంచి వెళ్లే ప్రసక్తే లేదు అని చెప్తాడు. కట్ చేస్తే స్వామీజీ పోలీసులు పట్టుకుని డిఎస్పీ అని అలాగే శివ సర్పంచ్ వీళ్ళందరూ కలిసి స్వామీజీని ఇంటరాగేట్ చేస్తారు. అసలు ఎవరు నువ్వు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు, నీకు ఈ హత్యలకి సంబంధం ఏంటి అంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఈ హత్యలు చేసింది నేను కాదు, ఈ హత్యలు జరగకుండా నేనే ఆపుతున్నాను, ఇదంతా చేస్తున్నది బాక్ అని చెప్పి బాక్ హిస్టరీ గురించి చెప్తాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఊర్లో పూజారి కూతురు రూపంలో బాక్ ఎంటర్ అయిపోయింది. పూజారికి తెలిసి కూడా తన వెంటే ఊర్లోకి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఆ బాక్ ఇంకా బలపడడం కోసం, ఇంకా శక్తివంతంగా మారడం కోసం ఇంకా కొన్ని ఆత్మల్ని వెతికింది. సరిగ్గా అప్పుడు లోపలికి పూజారి కూతురు ఎంటర్ అయినప్పుడు పూజారి బాక్ ఆత్మని ఒక చిన్న చెంబులో బంధించేసి గుడి గోపురం మీద భద్రంగా దాచిపెట్టింటాడు. అది చూసిన తర్వాత బాక్ ఆత్మని తన లోపల ఆవహించుకుని ఇంకా శక్తివంతంగా మారాలి అని చెప్పి జాతర జరిగే రోజున 10 ఏళ్లకు ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో మహానాగ పంచమి రోజున పుట్టే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని చంపి వాళ్ళ ఆత్మ వశం చేసుకుంటే, ముగ్గురిని అలా చేస్తే ఇది దైవం కంటే శక్తిగా మారిపోతుంది. అందుకోసమే ఇన్స్పెక్టర్ ని అలాగే శివాని కూతుర్ని సర్పంచ్ కొడుకుని ముగ్గురిని టార్గెట్ చేసింది అని చెప్తాడు. అండ్ అంతేకాకుండా గుడి పూజారి తను గోపురం పైన దాచిపెట్టినటువంటి బాకాత్మ విడుదలైపోయింది, మళ్ళీ తన కూతుర్లో ఆవహించింది అని చెప్పి నేరుగా తన కూతురు ఎక్కడుందో వెళ్ళి చూద్దామని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇదేనండి ఇందాక ఒక సీన్ లో గోపురం చూసి భయపడి కంగారుగా కలిసాన్ని కిందలు వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు కదా, అది ఇందుకే. నేరుగా ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో తన భార్య రూపంలో ఆవహించి ఏకంగా పూజారినే చంపేసి పూజారి శరీరంలోకి ఆవహించి ఎలాగైనా శివాని కూతుర్ని వశం చేసుకోవాలి అని చెప్పి పూజారి రూపంలో బంగ్లా లోపలికి వెళ్ళింటాడు. ఇంతకుముందు పూజారి శివాని కూతురు దగ్గరికి వెళ్ళి నిమ్మకాయ ఇవ్వాలి అని చెప్పింటాడు కదా, మాయ నెలకి అత్త కంగారు పడిపోయి ఉంటుంది. ఆ పూజారి ఇతనే, అంటే పూజారి రూపంలో ఉన్న బాగ్ దెయ్యం అది. యాక్చువల్ గా ఫ్లాష్ బ్యాక్ లో ఇంతకుముందు ఏం జరిగిందంటే శివాని కూతుర్ని వశం చేసుకోవాలి అని చెప్పి తన నాన్న మీద అటాక్ చేసి ఉంటుంది అడవి మధ్యలో. మీరు మొదట్లో చూసారు కదా, తనని అటాక్ చేసి తనని అక్కడే చంపేసి తన శరీరంలోకి ఆవహించి బంగ్లా లోపలికి వెళ్ళి శివాని పిల్లలెక్కడా అని అడుగుతాడు. దాంతో శివాని అద్దంలో తన అసలు రూపాన్ని చూసేసిన తర్వాత భయపడి నువ్వు దెయ్యం కదా అని చెప్పి పిల్లల్ని కాపాడడానికి ఎంతో ట్రై చేసింది. ఎంత ట్రై చేసినప్పటికీ తన వల్ల అవ్వట్లేదు. భర్త రూపంలో ఉన్న బాకు శివానిని అలాగే శివాని పిల్లల్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రాసెస్ లోనే శివాని బావి లోపల త్రాడుకి వేలాడదీసి ఉరివేసుకున్నట్టు చంపేస్తుంది. ఇదంతా సర్పంచ్ కొడుకు రవి వీడియో తీస్తుంటే తనకు డౌట్ రాకూడదు అని చెప్పి శివాని బాడీలోకి తను ఆవహించి శివాని పరిగెత్తుకుంటూ వచ్చి ఏం జరిగిందో చూద్దామని బావి దగ్గరకు వచ్చింటుంది కదా, సడన్ గా తన అమ్మ సూసైడ్ చేసుకుంది అని చూసి శివాని కూతురు కాలు జారి కింద పడిపోవడం వల్ల తలకి బలమైన గాయం తగులుతుంది. ఆ తర్వాత బావి లోపల వచ్చి రవి చూస్తే ఇందాకే కదా నా కళ్ళ ముందు పరిగెత్తుకుంటూ వచ్చింది, ఈ లోపల తను ఎలా సూసైడ్ చేసుకుందబ్బా అని రవికి ఏం అర్థం కాదు. సో ఇది జరిగింటుంది. ఇప్పటికే ఆ బాక్ ఇన్స్పెక్టర్ ని అలాగే సర్పంచ్ కొడుకు రవిని ఇద్దరిని చంపేసింది. ఒకవేళ శివాని కూతురు ఆత్మని కనుక చంపేసి ఆత్మ వశం చేసుకుంటే తనని ఇంకా ఎవరు ఆపలేరు, ఆ దయ్యం కంటే తను పవర్ఫుల్ గా మారిపోతుంది అని చెప్తాడు. స్వామీజీ ఇంతవరకు చెప్పిందంతా విన్న తర్వాత డిఎస్పీ అలాగే సర్పంచ్ శివ వీళ్ళందరూ అసలు నమ్మలేకపోతారు. బాక్ అనే ఒక దయ్యం నిజంగానే ఉందా, తను ఎలా దేవుడి కంటే ఇంత పవర్ఫుల్ గా ఉంది అని అనుకుంటారు. జరిగిందంతా విన్న తర్వాత శివ పాపం నా చెల్లి శివాని ఎంత బాధపడిందో, తన పిల్లల్ని కాపాడడం కోసం తన ప్రాణాలను తీసుకుంది. తను ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నప్పుడు మా అన్న రాకపోతాడా, నన్ను కాపాడలేకపోతాడా అని ఎన్నిసార్లు అనుకుందో పాపం అని చెప్పి తనని గుర్తు తెచ్చుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఇదంతా పక్కనే శివాని ఆత్మ గమనించి ఎమోషనల్ అవుతుంది. శివాని ఆత్మ తన పిల్లలకి కనపడుతూ ఉంటుంది, తనతో ఆటలాడుకుంటుంది. ఆ తర్వాత మాయ ఇంట్లోపలికి ఎంటర్ అవుతుంటే ఇంట్లోపల నుంచి ఏదో ఒక శక్తి తనని ఆపుతున్నట్టు తనకు అర్థమవుతుంది. కట్ చేస్తే ఆపుతున్నది తనని
శివాని కాదు, బైక్ లోపల ఉన్న తన జాకెట్ లోపల రక్తపు మరక ఉంటుంది. ఆ రక్తపు మరక ఎవరిదా అని చెప్పి టెస్ట్ చేసి చూస్తే ఆ రక్తపు మరక సర్పంచ్ దై ఉంటుంది. సర్పంచ్ రక్తపు మరకని ఎందుకని లోపలున్న శివాని అవాయిడ్ చేస్తుంది, లోపలికి ఎందుకు రానివ్వట్లేదు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఈ రక్తం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నీటిలోనూ బయట రెండిట్లోనూ జీవించగలుగుతారు, వీళ్ళకి అలాంటి స్వభావం ఉంటుంది అని చెప్తుంది మాయ. ఏంటి నీటిలో కూడా అతను బతకగలుగుతాడా, ఈ సర్పంచ్ కి ఇందులో ఏదో సంబంధం ఉన్నట్టుందని చెప్పి నేరుగా సర్పంచ్ దగ్గరికి వెళ్తే సర్పంచ్ అక్కడ ఉండడు. శివ సర్పంచ్ తో, సార్ ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు, అసలు మీ రక్తపు మరకలు జాకెట్ మీదకి ఎందుకు వచ్చాయి, అసలు ఏం జరిగింది, మొత్తం నిజాలు చెప్పండి సార్, మీకు ఇందులో ఏదో సంబంధం ఉంది అని అడుగుతుంటే సరిగ్గా అప్పుడే స్వామీజీ శవమై కనిపిస్తాడు. స్వామీజీ చనిపోయాడా, అయితే నేను నా మనుషుల్ని ఇంకెవరితో పంపించాను అని చెప్పి శివకి యాక్చువల్ గా స్వామీజీతో పాటు నేను నా మనుషుల్ని పంపించాను, నాతో వచ్చి స్వామీజీ ఏం చెప్పాడంటే ఇది శివాని కూతురుతో ఆగదు, ఇంకా చాలా మందిని ఆ బాగ్ చంపేస్తుంది, ఎలాగైనా ఆ బాగ్ ని నేనే అంతం చేయగలుగుతాను, దానికి ఒకే ఒక మార్గం ఉంది, బాగ్ ఎప్పుడైతే శివాని కూతురు మీద అటాక్ చేయడానికి వస్తుంది ప్రతిసారి శివాని ఆత్మ కాపాడడానికి ప్రయత్నిస్తుంది, శివాని ఆత్మని ఫస్ట్ మనం అంతం చేయాలి, శివాని ఆత్మని అంతం చేయాలంటే శివానిని పాతి పెట్టిన ప్లేస్ కి వెళ్ళి తన బాడీని తగలబెట్టాలి, దహనం చేస్తే తప్ప ఆత్మ శాంతించదు అని చెప్పి శివాని ఆత్మ బంగ్లాలో లేకపోతే తన కూతుర్ని అటాక్ చేయడానికి బాగ్ అక్కడికి వస్తుంది, బాగ్ ని నేను అంతం చేస్తాను అని చెప్తాడు. సో ఎలాగోలాగా సర్పంచ్ ని కన్విన్స్ చేసి జాతర కూడా ముప్పుంది, ఎలాగైనా ఇంకో హత్య జరగకుండా నేను ఆపుతాను అని చెప్పి సర్పంచ్ మనుషుల్ని తనతో పాటే తీసుకెళ్ళింటాడు. ట్విస్ట్ ఏంటంటే ఇంతవరకు సర్పంచ్ తో మాట్లాడింది స్వామీజీ కాదు, బాగ్ దయ్యమే స్వామీజీని చంపేసి తన బాడీలో సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా శివాని ఆత్మని అంతం చేస్తే తప్ప మనం శివాని కూతుర్ని ఏం చేయలేం, మనం శక్తివంతులుగా మారలేమని చెప్పి శివాని ఎక్కడుందో తను పాతి పెట్టిన ప్లేస్ తెలుసుకొని ఆ ప్లేస్ కి వెళ్ళి సర్పంచ్ మనుషులతో తవ్విస్తూ ఉంటుంది. వెంటనే నిజం తెలుసుకున్న శివ నేరుగా అక్కడికి వెళ్ళి ఎలాగైనా తన చెల్లి ఆత్మని కాపాడాలి అనుకుని బాగ్ రూపంలో ఉన్న స్వామీజీని అంతం చేయాలనుకుని ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ తన వల్ల అవ్వట్లేదు. ఆ తర్వాత శివానినే తన పవర్స్ యూజ్ చేసి తనని చంపడానికి ప్రయత్నిస్తే ఆ బాగ్ దయ్యం ఆ శ్మశానంలో ఉన్న మిగతా శవాలన్నిటినీ తన దగ్గరికి ఆవహించుకొని ఇంకా పవర్ఫుల్ గా మార్చుకొని శవాన్ని తగలబెట్టేస్తుంది. ఆ తర్వాత శివాని శవం దహనం అయిపోవడంతో ఆత్మ మాయమైపోతుంది, అంతమైపోతుంది. తను అంతమవుతూ శివతో ఏం చెప్తుందంటే అన్నయ్య నా పిల్లల్ని నువ్వే కాపాడాలి అని చెప్తుంది. ఆ తర్వాత బాగ్ దయ్యం ఇంకా నేరుగా శివాని కూతుర్నే అటాక్ చేస్తుంది అని తెలుసుకుని శివ మాయాకి అని అలాగే అత్తమ్మకి మిగతా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తాడు. బాగ్ దయ్యం నేరుగా మీ దగ్గరికి వస్తుంది, ఎలాగైనా దాన్ని ఆపండి అని చెప్పి పాపం మనోళ్ళు బాగ్ దయ్యాన్ని ఆపడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, కొన్ని వస్తువులన్నీ అడ్డంగా పెడతారు తలుపులకి, బట్ ఏం చేయలేని పరిస్థితి. నేరుగా బాగ్ లోపలికి ఎంటర్ అయ్యి నా కోసం నేను ఎంటర్ అవుతున్నానని చెప్పి ఇలా పకడ్బందీగా నన్ను ఆపడానికి ప్లాన్ చేశారా, ఇదంతా ప్లాన్ చేసింది నువ్వా బేబీ అని అత్తమ్మనంటే నేను కాదండి వీళ్ళే అని చెప్పి మేస్త్రిని అని అలాగే కార్పెంటర్ని చూపిస్తుంది. ఆ తర్వాత మాయ తెలివిగా ఎలాగైనా తనని అక్కడ నుంచి తీసుకెళ్లిపోవాలి అని చెప్పి జాతర జరిగే ప్లేస్ లో అమ్మవారి దగ్గరికి తనని తీసుకెళ్లిపోతుంది పాపని. ఈ విషయం తెలుసుకున్న బాగ్ అటాక్ చేయడానికి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పాప మీద అటాక్ చేస్తూ ఉంటే శివ వల్ల దాన్ని ఆపడానికి అవ్వట్లేదు. ఆ దెయ్యం పవర్ ముందు శివ ఎంతండి. సరిగా అప్పుడే పాపాలు ఎక్కువైనప్పుడే దేవుడు కూడా కనికరించి ముందుకు వస్తాడని చెప్తారు కదా, అలాగే ఇక్కడ అమ్మవారు తన ఉగ్ర రూపాన్ని దాల్చి తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని నేరుగా నరరూప రాక్షసుడు బొమ్మ లోపల ఉన్న బాగ్ దెయ్యాన్ని అంతం చేసేస్తుంది. త్రిశూలాన్ని వదిలి ఎన్ని బాగ్ వచ్చినప్పటికీ ఎంత పెద్ద దుష్ట శక్తులు వచ్చినప్పటికీ అమ్మవారి ముందు ఏం పనికిరాదు. శివ అనలాగే మిగతా వాళ్ళందరూ అమ్మవారికి దండం పెట్టుకుంటారు. అమ్మ నువ్వు నిజంగా పరమేశ్వరివి, అఖిలాండేశ్వరివి, శ్రీభువనేశ్వరివి, రాజరాజేశ్వరివి, వేదాంత రూపినివి, నీకు మించిన శక్తివంతులు ఈ భూమి మీద ఎవరూ లేదమ్మా అని చెప్పి దండం పెడతారు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని తప్పకుండా కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. ఈ మూవీ రైట్ నౌ థియేటర్స్ లో అవైలబుల్ గా ఉంది, తెలుగు అండ్ తమిళ లాంగ్వేజెస్ లో. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.